అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలు ఆధునిక సాంకేతికతల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మకమైన నిర్మాణమని జిఎంఆర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పాటు తెలుగుదనం ప్రతిబింబించేలా ప్రతి అంశాన్ని ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దామన్నారు. ప్రతి ప్రయాణికుడికి ఆత్మీయమైన హోమ్ ఫీల్ కలిగేలా ఈ టెర్మినల్ను రూపొందించామంటున్న జిఎంఆర్ డిప్యూటీ ఎండి ప్రభాకర్తో మా అసోసియేట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇవాళ ప్రధాన చేతుల మీద రంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మొత్తం ఎక్కడ చూసినా సరే తెలుగుదనం ఉట్టుబడే విధంగా ఉంది. మనతో పాటు డైరెక్టర్ ప్రభాకర్ గారు సార్, ఒక్కసారి చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ముగ్గులు ఏంటి, అసలు తెలుగుదనం ఏంటి, చాలా ఆకట్టుకునే విధంగా అద్భుతంగా ఉంది సార్. అసలు ఏంటి దీని ఒక ప్రత్యేకత అంటే ఫండమెంటల్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎలా చేసామంటే, ఇది ఒకటి ఎయిర్పోర్టు మనకి ఉత్తరాంధ్రకి ఇంపార్టెంట్, గేట్ ఆఫ్ ది ఈస్ట్. అది కావాలంటే మనకి ఇది ఎంత డెవలప్ అయితే మనకి అయ్యేది డెవలప్ అవుతుంది. మనం చూసాం శంషాబాద్, హైదరాబాద్ ఉన్నప్పుడు 15 years బ్యాక్ వాట్ వాజ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. అంటే ఇది ఎయిర్పోర్టు మన గ్రోత్ ఇంజన్స్. అంటే ఇది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే అలా జరుగుతుంది. అందుకే ఒకటి ఎయిర్పోర్ట్ ఎలా ఉండాలంటే పాసెంజర్ ఫ్రెండ్లీ ఉండాలి. మెయిన్ ఫండమెంటల్ ఫాస్ట్ కంఫర్టబుల్. అదేమిటి టెక్నాలజీగా ఇంప్రూవ్ చేసుకొస్తే ఎఫిషియన్సీ పెరుగుతుంది. దానివల్ల టెక్నాలజీ తీసుకొచ్చాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మనకి ఫీల్ రావాలి. అరే ఇట్స్ నాట్ ఏ జస్ట్ ఐరన్ స్టీల్, సంథింగ్ మీకు టచ్ అవ్వాలి హార్ట్. అరే ఇట్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, అంతే కల్చర్ కావాలి. సో ఈ రెండు మేళవించి, అటు టెక్నాలజీ ఇటు కల్చర్ మేళవించి ఎయిర్పోర్ట్ తయారు చేస్తామండి. ఇప్పుడు టెక్నాలజీ చూస్తే మీరు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంటుంది, సెల్ఫ్ బ్యాగేజ్ మీద బ్యాగేజ్ సెల్ఫ్ తీసుకెళ్ళిపోవచ్చు. తర్వాత మీరు ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది, ఏటీఆర్ సిస్టమ్ ఉంది. వీ ఆల్సో పుట్ యాక్చువల్లీ వాట్ కాల్డ్ బాడీ స్కానర్, ఫుల్ బాడీ స్కానర్ ట్రయల్ పెట్టాం. ఎక్కడ లేదు ఎయిర్పోర్ట్, మేము పెట్టాం ఫస్ట్. అండ్ ఇది మాకు టెక్నాలజీ తీసుకొద్దామని. తర్వాత మాకు పెద్ద ఆపరేషన్ ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ అని, ఇది విల్ ప్రిడిక్ట్ దట్. మా కెమెరాస్ ప్రిడిక్ట్ దట్ హౌ మచ్ passengers coming, how many trolleys coming, what is the smart washroom, what is happening, is orders coming, and everything will remotely comes. So that means invasive technology. So suddenly people come and clean it. You may surprise, why this fellow cleaning? But you got to call from the message, is this something not correct? So that is the technology. And what happens, somebody has to call, please go and get it. So దీని వల్ల టెక్నాలజీ. కల్చర్ పాయింట్ ఆఫ్ ఏంటి, ఆంధ్ర కల్చర్ రిచ్ కల్చర్. మేము మొత్తం 2 days స్టడీ చేస్తాం ఆంధ్ర కల్చర్. కొన్ని టాపిక్స్ తీసుకున్నాం which is not coming very well in the present generation, like Kalankari art, like Tolbommal art. People have forgotten. So we bought 7th generation people. They only made this. I told them, please come. We sat with them, God, how we do it. They came, they sat and did it. అలాగే మన ఎరుకోపాక బొమ్మలు మేము అక్కడికి వెళ్ళి ఎలా చేస్తారు బొమ్మలు, ఏ విధంగా చేస్తారు, అది స్టడీ చేసి వాళ్ళు చూసుకొని. బట్ మీరు చూసి సైట్ చూసారు పేద, ఎందుకంటే చిన్నదిగా ఇప్పుడు సంథింగ్ మీరు చెప్పాలంటే పెద్దగా చెప్పాలి. ఇప్పుడు బెగ్గంలోకి అందరూ ఆశ్చర్యపోతారు, పక్కన ఎడుకోపాక పక్కన ఉంది కదా తెలియదండి, విజయనగరంలో ఉంటుంది మాకు తెలియదండి ఎంత పెద్దగా ఉందని. సో ఏంటంటే టెక్నాలజీ. సో దట్ మీన్స్ వర్ ఏబుల్ టు డూ ఇట్. సంప్రదాయాన్ని సాంకేతికంగా మేళవించాం. దాని అడ్వాంటేజ్ ఏంటి, మీకు అటు టెక్నాలజీ ఇటు రెండు వల్ల మీరు ఎయిర్పోర్ట్ బెగ్గంలోకే హోమ్ ఫర్ యూ. అది నాకేంటే మాకు ఎలా ఉండాలంటే మీకు హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా వెళ్ళాలి, అది పర్పస్. సరే, ఇంకా ప్రత్యేకతలు ఏమున్నాయి అంటే ప్రత్యేకత అంటే ఒకటండి, మీకు బ్యాగేజ్ హ్యాండ్లింగ్లో మాకు ఆటోమేటిక్ సిస్టమ్ ఉన్నది, విచ్ ఇస్ నాట్ ఎర్లియర్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మీకు కావాల్సిన బ్యాగేజ్ డ్రాప్ చేసుకోవచ్చు. మరొకటి ఏంటి మేము ప్లాన్ చేస్తామంటే, రేపు పొద్దున హబ్ అండ్ స్పోక్ పాయింట్. అంటే హబ్ అండ్ స్పోక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బ్యాగేజ్ ఇచ్చేసి మీరు మళ్ళీ ఇక్కడ వాషింగ్టన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, మన హైదరాబాద్ దిగి మళ్ళీ ఓపెన్ చేస్తాం, అది మనం ట్రై చేస్తాం. దాని టెక్నాలజీ కావాల్సిన అసెస్మెంట్ అంతా చెప్పిట్టాం. అంటే ఇది వీఆర్ ఫ్యూచర్ రెడీ, దిస్ ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ రెడీ, అది టెక్నాలజీ పాయింట్. ఇది మొత్తానికి భవిష్యత్తులో కూడా మొత్తం అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించడం, అంటే సంప్రదాయాన్ని సాంకేతికంగా మేళవించి మొత్తం కూడా ఏటికొప్పాట బొమ్మలు అయితేనే, లేకపోతే సంక్రాంతి ముగ్గులు అయితేనే, ఇలా అంతా స్టడీ చేసి మొత్తం అంతా కూడా ఇది చాలా పకడ్బందీగా ఎయిర్పోర్ట్ని చాలా ఫీల్ అయ్యి మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు హోమ్ ఫీల్ అవ్వాలి, ప్రయాణికులు ఏదో ఎయిర్పోర్ట్కి వచ్చాం అనుకోకూడదని ప్రభాకర్ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9, భోగపురం ఎయిర్పోర్ట్ నుంచి.